జై గురుదత్త. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మనలో శాంతి సాధ్యమేనా అంటే సాధ్యమే అని భగవద్గీత చెప్తుంది. అంటే మన మనసులో కోరికలు పూర్తిగా తొలగిపోతే అప్పుడే నిజమైన శాంతి అని భగవానుడు ఈ భగవద్గీతలో ఈ శ్లోకంలో చెప్తున్నారు. విహాయ కామాన్ యస్ సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. అంటే ఈ శ్లోకానికి అర్థం, అర్జున, ఏ మానవుడైతే కోరికలన్నింటినీ కూడా పూర్తిగా విడిచిపెట్టి ఏ పదార్థం మీద కూడా నాది అనే మమత్వం లేకుండా, ఇంకా నేను జ్ఞానవంతుణ్ణి అనే అహంకారం కూడా లేకుండా సంచరిస్తూ ఉంటాడో అటువంటి మానవుడు మోక్షాన్ని పొందుతాడు అని భగవానుడు చెప్పారు. అంటే ఇక్కడ మోక్షము అంటే పరబ్రహ్మతో ఏకత్వాన్ని పొందటం. ఈ సాంఖ్యయోగం అంతా కూడా మనకి ఈ దేహం వేరు ఆత్మ వేరు అనే విషయాలనే చెప్తుంది. ఈ ఇప్పుడు మనకి ఈ చివరి శ్లోకం చెప్తుంది, ఇది మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది. ఆ స్థితి పేరే బ్రాహ్మీ స్థితి అని చెప్తున్నారు పరమాత్మ. ఈ శ్లోకాలు వింటుంటూనే మనకి ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది సాంఖ్యయోగంలో 72వ శ్లోకం, లాస్ట్ది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. అర్జున, నేను ఇప్పుడు నీకు ఉపదేశించిన ఈ బ్రాహ్మీ స్థితి అనేది అందుకున్నవాడు అజ్ఞానంలో పడడు. ఇతడు ఇంకా మళ్ళీ తిరిగి రావటం అనేది ఉండదు, మోక్షాన్ని పొందుతాడు అని చెప్తున్నారు. అంటే చివరి దశలో అయినా, దాన్ని మరణానికి కొంచెం ముందు దగ్గర సమయంలో అయినా అందుకున్నవాడు బ్రాహ్మీ స్థితిని పొందుతాడు అని చెప్తున్నారు. అంటే చిన్న వయసు నుండి ఈ కర్మయోగ, భక్తి యోగ సాధనలు చేసిన వాడు మాత్రమే చివరిలో ఈ జ్ఞాన పరిపాక స్థితికి చేరుకొని ఆ బ్రహ్మ జ్ఞాన స్థితిని పొందుతాడు అని మనకి పరమాత్మ చెప్తున్నారు. అంతేగాని చిన్నప్పటి నుండి దురభ్యాసాలు అన్నిటికీ అలవాటు పడి చివరిలో మరణానికి కొంచెం దగ్గర పడ్డ సమయంలో బ్రహ్మజ్ఞానం అంటే రాదు కదా. దానికి మనకి పెద్దవాళ్ళు ఒక కథ చెప్తారు. ఉదాహరణకి ఒక పిసినారి వాడు మరణకాలం దగ్గర పడినప్పుడు సరే అతని బంధువులంతా కూడా ఈ సమయంలో అయినా భగవంతుడి నామం ఉచ్చరిస్తే అతనికి విష్ణులోక ప్రాప్తి వస్తుంది అని ఆశపడి నారాయణ నారాయణ అని అనమంటే అతడు పలకటానికి ప్రయత్నం చేస్తాడు కానీ పలకలేకపోతాడు, ఎందుకంటే అభ్యాసం లేదు కదా. సరే, ఇది నారాయణ అంటే 4 అక్షరాలు కదా, సరే 2 అక్షరాలు అయితే కొంచెం తేలిగ్గా పలుకుతాడు అని చెప్పేసి నారా నారా అనమంటారు. నారా నారా అనమంటే వీడికి ఏంటి, నారా అంటే పీసు కదా అనే ఆ విషయం గుర్తొచ్చి పీచు పీచు చనిపోతాడు. అంటే ఏంటంటే ఈ భగవంతుడి నామం అనేది చిన్నప్పటి నుంచి అభ్యాసం లేదు కాబట్టి ఆ చివరి దశలో వాడికి అది అనలేకపోతాడు. మరి ఈ భగవంతుడి నామమే అనలేకపోతే ఇంకా మనకి ఈ బ్రహ్మజ్ఞాన స్థితి అనేది, ఈ బ్రాహ్మీ స్థితి అనేది ఎలా అందుతుంది? అందుకే చిన్న వయసు నుంచే ఈ బ్రాహ్మీ స్థితి అందాలంటే అట్లాంటి సాధన చేయాలి అని చెప్తారు. అంటే దీనికి భిన్నంగా ఇంకొక కథ చెప్తారు. భాగవతంలో మనకి సద్గురువులు చెప్పారు. ఖట్వాంగుడు అనే ఒక రాజు ఉన్నాడంట. ఆయన చిన్న వయసు నుంచి కూడా యోగ సాధనలు అన్నీ చేసి శరీరంతోనే దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి రాగలిగేవాడంట. అలా దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగే సమయంలో దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడికి కూడా యుద్ధంలో సహాయం చేసేవాడంట. అలా ఒకసారి ఆ దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆ యుద్ధంలో సహాయం చేసి వస్తున్నప్పుడు దేవేంద్రుడు అడిగాడంట, రాజా, నీకు ఏదైనా ఒక వరం కోరుకో అన్నాడంట. అంటే ఆయన అడిగాడంట, ఖట్వాంగుడు అనే రాజు, నాకు మరణం ఎప్పుడు వస్తుంది అని అడిగాడంట. అంటే అప్పుడు దేవేంద్రుడు అన్నాడు, ఇది దేవరహస్యం, చెప్పకూడదు, మరణ సమయం అనేది ఎవరికి కూడా
కానీ నీకు మాట ఇచ్చాను కాబట్టి, నీకు వరం ఇచ్చాను కాబట్టి చెప్తున్నాను. నీకు ఇంకా 2 గడియల సమయం మాత్రమే ఉంది అని చెప్పాడంట. అంటే 2 గడియల సమయం అంటే 30 గంట సమయం. అనేదలికి ఆయన ఆ కట్వాంగుడనే రాజు ఏమాత్రం కంగారు పడకుండా, సరే దేవేంద్ర నాకు ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించు. అంటే నాకు ఈ మోక్షాన్ని ఈ మరణంలోపు మోక్షాన్ని అందుకునే ఉపాయాన్ని ఉపదేశించని అడుగుతాడు. అప్పుడు దేవేంద్రుడు ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఆ రాజుకి ఉపదేశిస్తాడు. కొంచెం సూత్రప్రాయంగా చెప్పగానే అతడు చిన్నప్పటి నుంచి ఆ యోగ సాధనలు చేసిన వాడు కాబట్టి ఆ మనసు పరిశుద్ధమైపోయి ఎమ్మటే కూడా ఆ మరణానికి ముందే ఆ ముక్తిని, ఆ బ్రహ్మజ్ఞాన స్థితిని అందుకుంటాడు. అంటే దీన్ని బట్టి మరణకాలం దగ్గరికి వస్తుంది అనే విషయం తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు కదా! అందుకనే చిన్న వయసు నుంచి ఈ ఈ సాధన, ఈ యోగ సాధన, ఈ జ్ఞానానికి సంబంధించిన సాధన చేసిన వాళ్ళు మాత్రమే మరణానికి ముందు కొంచెం సమయంలోనైనా ఈ బ్రహ్మజ్ఞాన స్థితిని అందుకుంటారు అని భగవానుడు మనకి చెప్పారు. అంటే మరి ఆ మరణ సమయంలో మరి మనసు మతిమరుపు వస్తుంది కదా! మరి ఆ సమయంలో గుర్తుంటుందా అనే విషయానికి ఏం చెప్తున్నారంటే వివరణగా, ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞానము, ఈ బ్రాహ్మీ స్థితి అనేది మనసుకు సంబంధించిన విషయం కాదు. విషయ జ్ఞానాలు అంటే లౌకిక జ్ఞానాలు అంటే ఇప్పుడు సంగీతానికి సంబంధించి కానీ, లేకపోతే ఏదైనా గణిత శాస్త్రము, ఇలాంటి శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానం అంటే ఇది మనసు వయసు రీత్యా మతిమరుపు వచ్చి మరుగున పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఈ బ్రహ్మజ్ఞానం అనేది మనస్సుకు అందనిది, మనసుకు అతీతమైంది కాబట్టి ఈ స్థితిని అందుకున్నవాడు మళ్ళీ వెనక్కి పోడు అని భగవానుడు చెప్తున్నారు. కాబట్టి ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు తెలుసుకోవాలంటే ప్రత్యక్ష లక్షణాలు కనిపించవు, పరోక్ష లక్షణాలనే మనం ఆశ్రయించాలి. అదే భగవానుడు ఇప్పుడు మనకి ఈ అధ్యాయంలో చెప్పారు. అంటే అతడు సుఖదుఖాలు వచ్చినా చెల్లించకపోవడం, శుభము అశుభము ఏది వచ్చినా కూడా దానికి మనం ఊహించని రీతిలో స్పందించకుండా ఉంటాడు. అలా అని అన్నీ చెప్పారు కదా. తర్వాత అతడు మాట్లాడేటప్పుడు కానీ, ఎవరన్నా అడిగితే సమాధానం చెప్పేటప్పుడు కానీ అతని మాటల్లో ఉద్విగ్నత కానీ, భయము, క్రోధము ఇలాంటివన్నీ కూడా ఉండవు స్థితప్రజ్ఞుడికి అని చెప్పారు. కాబట్టి మనకి ఈ స్థితప్రజ్ఞ లక్షణాలని చెప్పేటప్పుడు భగవానుడు అర్జునుడు అడిగాడు ఒక క్వశ్చన్ ఏంటంటే, కిమాసీత అంటే అతడు ఏ విధంగా కూర్చుంటాడు అనే ప్రశ్నకు యుక్త ఆసీత అంటే ఏకాగ్రంగా కూర్చుంటాడు అని చెప్పారు. తర్వాత భగవానుడు అర్జునుడు కిం వ్రజేత అని అడిగాడు. అంటే ఏ విధంగా తిరుగుతాడు, సంచరిస్తాడు అనే ప్రశ్నకు మనకి ఈ 71వ శ్లోకంలో చరతి నిస్పృహ అంటే ఏ కోరిక లేకుండా సంచరిస్తాడు అని చెప్పారనమాట. దీన్ని బట్టి ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు అనేది అన్నీ కూడా మనకి భగవానుడు ఈ సాంఖ్యయోగంలో బాగా అన్నీ చెప్పారు. మనకి అర్జునుడి విషాద యోగంతో మొదలైన ఈ సాంఖ్యయోగం, తర్వాత భగవానుడు ఆత్మజ్ఞానాన్ని, తర్వాత ఈ మనస్సును ఎలా అదుపులో ఉంచుకోవాలి అనే విషయాల్ని, తర్వాత కర్మయోగాన్ని, ఈ కర్మయోగం ద్వారా అర్జునుడు భవిష్యత్తులో అందుకోబోయే ఆ స్థితప్రజ్ఞత్వ లక్షణాలని వీటన్నిటిని కూడా మనకి ఈ అధ్యాయంలో చెప్పారు. అంటే ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పడం వలన ఇవి మనము ఎలా సాధన చేయాలి, ఆ స్థితప్రజ్ఞ లక్షణాలు ఏంటి, అవి రావాలంటే మనం ఎలా సాధన చేయాలి అనే విషయాలన్నీ కూడా భగవానుడు ఈ అధ్యాయంలో వివరించారు. జై గురుదత్త. ఇలా భగవానుడి ప్రయాణం మనం ఈ గీతా ప్రయాణం కొనసాగుతుంది. తర్వాత శ్లోకాల్లో తర్వాత కర్మయోగం ప్రారంభమవుతుంది. ఏం చెప్పారో భగవానుడు తర్వాత తెలుసుకుందాం. ఏతత్ ఫలం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.